ఎన్నో కులాలున్నాయి, మరెన్నో జాతులున్నాయి. అందులో చాలా తెగల సాంస్కృతిక వైభవం కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి వారిలో ఆవేదన కలిగించింది. అది రగిల్చిన కసితో సంప్రదాయకతను ప్రజలకు వివరించే పనిలో పడ్డారు. తమ సంప్రదాయాన్ని వివరించే సినిమా తీసి శభాష్ అనిపించుకున్నారు. తొలి లంబాడీ సినిమా లక్నివా. ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. పండగ తోరే తాండే మాయతి వేరో తాడో ఆదరే తోని పూలు ఏ బారే మా ఈశ్వరీ కథగోకుతోన మరజీవిమా. లక్నివా తెలుగులో చదువుకున్న కుర్రోడు ఇప్పుడు ఈ సినిమా లంబాడీల సంప్రదాయాన్ని ప్రజలకు వివరిస్తోంది. మరుగున పడిన తమ జాతి ఔన్నత్యాన్ని లంబాడీ కుర్రోళ్లకు పరిచయం చేస్తోంది. సంస్కృతి సంప్రదాయాల్ని కళ్లకు కడుతోంది. లంబాడీ భాషలో నిర్మితమైన ఈ సినిమా తీసింది కూడా ఎవరో కాదు, ఆ జాతిలోని యువతే. సతీ భవానీర నామ సామళ బాయి తొಳದ ಹಿಂಗ್ಲ ಮಸೂರಾಂಬ ದೋಳಾಂಗರ ನಂಗರ ಕೋಟ ಚೋಯಿ ಮಾಯಿ శీతల నాడికి సతీ భవానీ మా శీతలారే గౌడి గోదావూరు పండగ హారే. లంబాడీల పెళ్లిళ్లు ఎలా జరుగుతాయి, ఎన్ని రోజులు జరుగుతాయి, వారి పండుగలైన తీస్, దాటు పండుగ, ఇతర వేడుకలు ఇందులో చక్కగా చూపించారు. ఈ సినిమా ద్వారా లంబాడీ యువత తమ సంప్రదాయాన్ని తెలుసుకోవటం చాలా సులభతరమవుతుంది. అల్లరి చిల్లరగా తిరిగే లంబాడీ యువకుడికి ఓ లంబాడీ యువతి పరిచయం అవుతుంది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. వీరి ప్రేమను యువతి తండ్రి వ్యతిరేకిస్తారు. అదే సమయంలో తమ జాతి ఔన్నత్యాన్ని తల్లి ద్వారా తెలుసుకున్న హీరో పరివర్తన చెందుతాడు. అయితే తల్లి క్యాన్సర్ తో చనిపోవడంతో తీవ్రంగా బాధపడతాడు. హీరోలో మార్పును గుర్తించి కుమార్తెనిచ్చి పెళ్లి చేసేందుకు అంగీకరిస్తాడు పెళ్లి కుమార్తె తండ్రి. ఢిలో కేవలం 33 రోజుల్లో 14 లక్షల పెట్టుబడితో ఈ సినిమా నిర్మించారు. బాబు సింగ్ దర్శకత్వంలో రామ్ సింగ్ నాయక్, హసీనా హీరోయిన్లుగా 2 గంటల 21 నిమిషాల సినిమా తెరకెక్కించారు. ఈ సందర్భంగా లంబాడీ తెగ పండుగల విశేషాల్ని దర్శకులు వివరించారు. సినిమా పేరు లక్నివాడ స్వారా, అంటే తెలుగులో చదువుకునే అబ్బాయి. మెయిన్ గా ఈ సినిమా తీయడానికి కారణం ఏంటిదంటే ఈ రోజులల్లా మా సాంప్రదాయాలన్నీ కనుమరుగవుతున్నాయి. అందరు చాలా మంది మర్చిపోతున్నారు. యువకులు అయితే ఏంది, మామూలుగా మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా మా సాంప్రదాయాలన్నీ పాత పద్ధతి పెళ్లిళ్ళని కానీ, మా పండుగల్ని కానీ, తీజ్ పండుగని కానీ, దాటుడు పండుగని కానీ ఎవరు సరిగా చేసుకోవడం లేదు. దాన్ని ఉద్దేశంలో పెట్టుకుని వాళ్ళు ఆచరిస్తారా లేదా అని పక్కన పెట్టేసి ఆచరించకుండా ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు జనరేషన్ వాళ్ళకు చూపించాలి, ఎలాగైనా అలా జరిగేదనే ఉద్దేశంతో ఒకటే ఒక కాన్సెప్ట్ తోటి సినిమా తీశాము. ఇక సినిమా విశేషాల్ని అందులో నటించిన యాక్టర్స్ ఏబిఎన్ తో ప్రత్యేకంగా పంచుకున్నారు. సినిమా నిర్మాతని అమ్మని చాలా కష్టపడి తీసిన, ఇందులో పెళ్లి కొడుకు యాక్టింగ్ నేనే చేసిన. తర్వాత మూవీ రిలీజ్ అయినంత వరకు కూడా నేను అనుకోలేదు అంత బాగుంటుంది, అంత నేమ్ వస్తుంది అనుకోలేదు. ఇక తర్వాత ఒక్కొక్క థియేటర్ కి రావడం జరిగింది మూవీ. ఇక అందరూ కాల్ చేసేసి మా ప్రొడ్యూసర్ సార్స్, మీ మూవీ అసలు మీరు నేను చెప్తే వినలేదు, మీరు ఒకసారి వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, మీకు అర్థమవుతుంది ఎట్లా ఇట్లా అనేసి చాలా సార్లు ఇన్వైట్ చేశారు. నేను వెళ్ళలేదు, కానీ ఇక మహబాద్ లో మూవీ రిలీజ్ అయినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మేము కలిసి వెళ్ళామన్నమాట చూద్దామని. మా యొక్క బంజారా సాంప్రదాయం కనుమరుగుతున్న సమయంలో
ఈ చిత్రం తప్పకుండా తీసి మా యొక్క లంబాడ ప్రజలకి చూపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సాంప్రదాయాలను వాళ్ళని గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఎంతో శ్రమించి ఎంతో కష్టపడి ఎన్నో యొక్క అవాంతరాలను ఎదుర్కొని ఈ సినిమాని బయటికి తీసుకురావడం జరిగింది. బంజారా సంప్రదాయాలు మరుగున పడుతున్నాయని, తమ ఆచార వ్యవహారాలు తెరకెక్కించే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలని మేధావులు కోరుతున్నారు. ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి 5,000 గిరిజన తెగలో లంబాడి ఒక తెగ. ఈ బంజారా భాష అంటే మా భాషకి లిపి లేదు, మౌఖికంగా మాట్లాడడమే జరుగుతుంది. అయితే వీళ్లను ఒక 36 పేర్లతో పిలుస్తారు లంబాడీస్ ని. అందులో 12 ఉపతెగలు ఉన్నాయి దాంట్లో. అంటే వీళ్ళ చరిత్ర, మా చరిత్ర చెప్పే వాళ్లను భాట్, ఢాడి, దప్డియా, నావి అనే పేర్లతోని కూడా ఉన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే, ఎంపీలు బంజారా జాతికి చెందినవారైనప్పటికీ ఎవరూ తమకు ప్రోత్సాహం అందించలేదని యూనిట్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. अब क्यों जिया का तो मैं मालूम चीज सीनू तू उस घर जाना है भाई अब टूट जाऊं को तू उसके सीमान जिया के लतोड़ा मुतोड़लिन शॉपिंग जिया कौन जाने साथी बातें करने को तो रास ले लावेगी एक सेले ले ले तू सरे पता हम क्या సెల్యులేలని సినిమా దిక్కాం సార్. వ్యామోహంలో పడి మాతృభాషను తృణీకరిస్తున్న ఈ రోజుల్లో తమ సంస్కృతి సాంప్రదాయాలను, బంజారాల భాషను కాపాడుకోవడానికి ఈ యువకులు చేసిన కృషి అభినందనీయం. వెండితెరకెక్కించే దిశగా తమ భాషను, తమ సంస్కృతిని పటిష్టంగా రూపుదిద్దుకున్న ఈ రూపకర్తలకు అభినందిస్తూనే ఈ సినిమానే వారు భాషే దేఖలో అని ఏబిఎన్ కోరుతోంది. వీడియో జర్నలిస్ట్ వినయ్ కుమార్ తో రంగనాథ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబాబాద్, వరంగల్ నుంచి.